వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం అనలిటికల్ రీజనింగ్లోని సిలాజిజం అనే టాపిక్ పైన అధ్యయనం చేయబోతున్నాం. ఈ సిలాజిజం అనే టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క లాజికల్ థింకింగ్ అలాగే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిలాజిజం అనే టాపిక్ పైన 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవేంటంటే ఆల్, నో, సమ్ నాట్, వీటిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 4 స్టేట్మెంట్ యొక్క క్వాంటిటీ యూనివర్సల్ అవుతుంది. అలాగే పర్టికులర్ ఏ స్టేట్మెంట్స్ పర్టికులర్ అవుతాయి, యూనివర్సల్ అవుతాయి చూద్దాము. అలాగే ఈ స్టేట్మెంట్ యొక్క క్వాలిటీ వచ్చేసి అఫర్మేటివ్, నెగిటివ్. ఏ స్టేట్మెంట్ యొక్క క్వాలిటీ అఫర్మేటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుందో వెన్ డయాగ్రామ్ ద్వారా మనము ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనము ఏ స్టేట్మెంట్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అలాగే వెన్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం. ఆల్ ఎస్ ఆర్ పి, దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా గీస్తారంటే చూడండి. ఆల్ ఎస్, ఇవన్నీ ఏంటంటే ఎస్ అని పార్టికల్స్. ఎస్ అనేవి వస్తువులని పి అవుతాయి అన్నాడు. ఆల్ ఎస్ ఆర్ పి. సో ఈ అన్ని ఎస్ పి అవుతాయి అన్నాడు. ఈ స్టేట్మెంట్ని ఆల్వేస్ అంటే ఇలాగే గీయగలుగుతాం, ఇంకో రకంగా గీయలేమన్నమాట. కాబట్టి ఇది ఆల్వేస్ ఇలానే గీయగలుగుతాం. కాబట్టి ఇది యూనివర్సల్ క్వాంటిటీ అవుతుంది. ఈ స్టేట్మెంట్ యొక్క క్వాంటిటీ వచ్చేసి యూనివర్సల్ అవుతుంది. క్వాలిటీ వచ్చేసి అఫర్మేటివ్, అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నో అనేది ఏమవుతుంది? నెగిటివ్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ క్వాలిటీ అనేది నెగిటివ్ అని రాసాము. నో ఎస్ ఆర్ పి, ఈ స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ఇవన్నీ ఎస్ అంటే నో ఎస్ ఆర్ పి, మధ్యలో క్రాస్ మార్క్, అంటే ఈ ఎస్ అనే వస్తువులన్నీ పి కావు అంటున్నాడు. కాబట్టి దీనికి వెన్ డయాగ్రామ్ ఇలా గీయగలుగుతాం. నో ఎస్ ఆర్ పి. ఈ స్టేట్మెంట్ యొక్క క్వాంటిటీ వచ్చేసి యూనివర్సల్. ఈ స్టేట్మెంట్ని మనము ఇలాగే గీయగలుగుతాం, వేరే రకంగా గీయలేం. కాబట్టి ఇది యూనివర్సల్ క్వాంటిటీ అవుతుంది. ఫస్ట్లీ చెప్పాం కదా, నో అనేది నెగిటివ్ క్వాలిటీ కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ సమ్ ఎస్ ఆర్ పి, అంటే కొన్ని ఎస్ అనేవి పి అవుతాయి అన్నాడు. అంటే చూడండి ఇలా గీయగలుగుతాం. డయాగ్రామ్ వచ్చేసి సమ్ ఎస్ ఆర్ పి. వీటిని మనము ఇంకో రకంగా కనుక గీయగలుగుతాం, ఇలా సమ్ ఎస్ ఆర్ పి. కాబట్టి ఇవి 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్గా గీయచ్చు. కాబట్టి ఇది ఈ స్టేట్మెంట్ యొక్క క్వాంటిటీ వచ్చేసి పర్టికులర్ అవుతుంది. పైన చూసాం కదా, ఇవి ఇలాగే గీయగలుగుతాం, ఒక టైప్ ఆఫ్ డయాగ్రామే గీయగలుగుతాం. కాబట్టి ఇవి యూనివర్సల్. ఈ సమ్ ఎస్ఆర్పి అనేవి 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్గా గీయగలుగుతాం కాబట్టి పర్టికులర్ అవుతుంది. సమ్ ఎస్ఆర్పి. సో దీని యొక్క క్వాలిటీ వచ్చేసి అఫర్మేటివ్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నో, నాట్ ఉంటే ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్ అవుతాయి. సమ్ ఎస్ ఆర్ నాట్ పి, సమ్ ఎస్ అనేవి పి కావు అంటున్నాడు. వీటిని ఎలా గీయగలుగుతాం? పి, సమ్ ఎస్ అనేవి పి కావు. ఇక్కడ చూసాం కదా, సమ్ ఎస్ ఆర్ పి అంటే ఇక్కడ సమ్ ఎస్ అనేవి పి అవుతాయి అని రాసాం కదా. అలాగే సమ్ ఎస్ అంటే మిగిలినవి పి కావని కదా. కాబట్టి దీన్ని ఇలాగ కూడా గీయగలుగుతాం. సమ్ ఎస్ ఆర్ నాట్ పి. వీటిని ఇంకో రకంగా గీయాలంటే సమ్ ఎస్ ఆర్ నాట్ పి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్మెంట్ యొక్క క్వాంటిటీ వచ్చేసి పర్టికులర్. ఈ సమ్ అనే స్టేట్మెంట్స్ సమ్ ఆర్ నాట్ అనేవి పర్టికులర్ క్వాంటిటీ అవుతాయి. క్వాలిటీ వచ్చేసి సమ్ ఎస్ ఆర్ పి అనేది అఫర్మేటివ్, పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ నాట్ అనేది వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ సిలాజిజం అనే టాపిక్స్ వెన్ డయాగ్రామ్స్ చేసి ఈజీగా క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ముఖ్యంగా ఈ సిలాజిజం అనే టాపిక్ పైన 2 సెగ్మెంట్స్ ఉంటాయి. అవేంటంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఇందులోని రూల్స్ ఏంటంటే స్టేట్మెంట్స్ అనేవి డెఫినెట్లీ ట్రూ, అలాగే కన్క్లూజన్స్ అనేవి స్టేట్మెంట్ని ఫాలో అవుతున్నాయో లేదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్స్ 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, అలాగే 2 టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఆల్ అనిమల్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ బర్డ్స్.
వీటికి వెన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలంటే ఆల్ అనిమల్స్ ఆర్ డాగ్స్. ఇప్పుడు అనిమల్స్, ఆల్ అనిమల్స్ ఆర్ ఏమన్నాడు, డాగ్స్ అవుతాయి అన్నాడు. ఆల్ అనిమల్స్ ఆర్ డాగ్స్, ఇది డి. ఇప్పుడు ఆల్ డాగ్స్, ఈ డాగ్స్ అన్ని బర్డ్స్ అవుతాయి అన్నాడు. సో ఆల్ డాగ్స్ ఆర్ బర్డ్స్. ఆల్ అనిమల్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ బర్డ్స్. వీటికి ఈ టూ కంక్లూజన్స్ అనేవి స్టేట్మెంట్ని ఫాలో అవుతాయో లేదో చూద్దాం. కంక్లూజన్ 1 వచ్చేసి ఆల్ అనిమల్స్ ఆర్ బర్డ్స్. చూడండి, ఆల్ అనిమల్స్, అన్ని అనిమల్స్ అనేవి బర్డ్స్ అవుతాయి అన్నాడు. అవుతాయి కదా, అన్ని అనిమల్స్ అనేవి డాగ్స్ అవుతాయి, డాగ్స్ అన్ని బర్డ్స్ అవుతాయి. ఇప్పుడు ఈ డాగ్ అనే సర్కిల్ తీసేసామంటే ఆల్ అనిమల్స్ ఆర్ బర్డ్స్ అవుతుంది కదా. సో కంక్లూజన్ 1 ఫాలో అవుతుంది. కంక్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఆల్ బర్డ్స్ ఆర్ అనిమల్స్ అన్నాడు. ఈ కంక్లూజన్ అనేది ఫాలో అవ్వదు. ఎందుకు? ఆల్ అనిమల్స్ అనేవి బర్డ్స్ అవుతాయి, కానీ ఆల్ బర్డ్స్ అని అనిమల్స్ అవ్వవు కదా. అన్ని బర్డ్స్ అనిమల్స్ అవ్వాలంటే ఇలా వస్తుందన్నమాట వెన్ డయాగ్రామ్. సో కంక్లూజన్ 2 నాట్ ఫాలోస్. సో ఇది ఫాలో కాదు. ఈ స్టేట్మెంట్ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే కంక్లూజన్ 1 ఫాలోస్. కంక్లూజన్ 1 ఓన్లీ ఫాలోస్. ఆన్సర్ వచ్చేసి కంక్లూజన్ 1 ఓన్లీ ఫాలోస్. 2 అనేది ఫాలో అవ్వదు. క్వశ్చన్ నెంబర్ 2, వీటిపైన వెన్ డయాగ్రామ్స్ వేసి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. స్టేట్మెంట్స్ వచ్చేసి ఆల్ చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్, అలాగే ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయర్స్. వీటికి వెన్ డయాగ్రామ్ గీద్దాం. ఆల్ చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్ అన్నాడు. చూడండి, చిల్డ్రన్స్ అనేవి ఆల్ చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్ అంటే ఎస్. ఆల్ చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయర్స్ అన్నాడు. సో ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయర్స్, పి. ఆల్ చిల్డ్రన్స్ ఆర్ స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయర్స్. వీటికి కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే నెంబర్ 1 ఆల్ ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్. చూడండి, ఆల్ ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్కి ఎలాగిస్తాము, ఇలా ఆల్ ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్. ఇవి కన్క్లూజన్స్కి, ఇవి కన్క్లూజన్, ఇవి స్టేట్మెంట్ యొక్క వెన్ డయాగ్రామ్స్. ఓకే, ఇలా ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఆల్ ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్, ఆల్ ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్. ఇలా ఉందా ఇక్కడ వెన్ డయాగ్రామ్? లేదు కదా. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయర్స్ అన్నాడు. సో నెంబర్ 1 అనేది ఫాలో అవ్వదు. స్టేట్మెంట్కి కన్క్లూజన్ నెంబర్ 1 కన్క్లూజన్ ఫాలో అవ్వదు. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఆల్ చిల్డ్రన్స్ ఆర్ ప్లేయర్స్, ఆల్ చిల్డ్రన్స్ ఆర్ ప్లేయర్స్. చూడండి, ఇప్పుడు ఈ ఎస్ అనే సర్కిల్ తీసేసామంటే ఆల్ చిల్డ్రన్స్ ఆర్ ప్లేయర్స్. సో సాటిస్ఫై అవుతుంది కదా. కాబట్టి కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 1 అనేది ఫాలో అవ్వదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ ది స్టేట్మెంట్. కన్క్లూజన్ 2 ఫాలోస్ ది స్టేట్మెంట్. మనము కన్క్లూజన్స్కి వెన్ డయాగ్రామ్ వేసి ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతుందో లేదో చూసామన్నమాట ఇప్పుడు వరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సమ్ అనే స్టేట్మెంట్స్ పైన అడగడం జరిగింది. మనం చూసాం కదా ముందు, ఆల్ అలాగే నో అనే వాటికి వెన్ డయాగ్రామ్స్ సింగిల్గా గీయగలుగుతాం. అలాగే సమ్ అడిగంటే 2 టైప్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ గీయగలుగుతాం మనము. ఎలాగో చూద్దాము. స్టేట్మెంట్స్ సమ్ బుక్స్ ఆర్ మొబైల్స్, అలాగే సమ్ క్యాల్కులేటర్స్ ఆర్ మొబైల్స్. వీటికి కన్క్లూజన్స్ 2 టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఇప్పుడు స్టేట్మెంట్స్కి ఈవెన్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూద్దాం. సమ్ బుక్స్ ఆర్ మొబైల్స్ అంటే బుక్స్, సమ్ బుక్స్ ఆర్ మొబైల్స్ అన్నాడు. అంటే సమ్ బుక్స్ ఆర్ మొబైల్స్ ఇలా గీయగలుగుతాం ఒకటో దానికి. రెండో దానికి వచ్చేసి సమ్ క్యాల్కులేటర్స్ ఆర్ మొబైల్స్, సమ్ క్యాల్కులేటర్స్ ఆర్ మొబైల్స్ అంటే ఈ మొబైల్స్ అనేవి కొన్ని క్యాల్కులేటర్స్ అయినాయంట. అంటే ఈ ఎం అనేవి సి, కొన్ని క్యాల్కులేటర్స్ సి అవుతాయి. అంటే డయాగ్రామ్ సమ్ బుక్స్ ఆర్ మొబైల్స్, అలాగే సమ్ క్యాల్కులేటర్స్ ఆర్ మొబైల్స్ అంటే ఈ క్యాల్కులేటర్స్ అనేవి కొన్ని మొబైల్స్ అయినాయి. వీటికి ఇలా గీయగలుగుతాం. ఇంకొక టైప్ ఆఫ్ డయాగ్రామ్ వచ్చేసి ఎలా గీయగలుగుతామంటే 2 టైప్స్ ఆఫ్ చెప్పాం కదా సమ్ అనేవి. చూడండి, సమ్ బుక్స్ ఆర్ మొబైల్స్, అలాగే సమ్ మొబైల్స్ ఆర్ క్యాల్కులేటర్స్. సో ఇలాగా గీయగలుగుతాం. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. 2 టైప్స్ ఆఫ్గా
గీయచ్చు. ఇప్పుడు కంక్లూజన్స్ ఫాలో అవుతాయా లేదా స్టేట్మెంట్ని చూద్దాం. సమ్ మొబైల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ అంటే సమ్ మొబైల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్. చూడు, సమ్ మొబైల్స్, ఈ మొబైల్స్ అనేవి కొన్ని క్యాలిక్యులేటర్స్ అయినాయి. అంటే ఇప్పుడు స్టేట్మెంట్లో సమ్ క్యాలిక్యులేటర్స్ ఆర్ మొబైల్స్ అన్నాడు కదా, కన్క్లూజన్ వచ్చేసి సమ్ మొబైల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ అన్నాడు. సో సమ్ మొబైల్స్ అనేవి క్యాలిక్యులేటర్ అయితే స్టేట్మెంట్ 1 అనేది ఫాలో అవుతుంది. అలాగే సమ్ మొబైల్స్ ఆర్ బుక్స్ అన్నాడు. సమ్ మొబైల్స్ ఆర్ బుక్స్. చూడు, సమ్ మొబైల్స్ అనేవి బుక్స్ కూడా అవుతాయి. అంటే నెంబర్ 1 నెంబర్ 2 అనేవి ఫాలో అవుతాయి. ఈ డయాగ్రామ్ పరంగా చూసినా ఈ డయాగ్రామ్ పరంగా చూసినా కన్క్లూజన్స్ అనేవి స్టేట్మెంట్ని ఫాలో అవుతాయి. చూడు, సమ్ మొబైల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్, సమ్ మొబైల్స్ అనేవి క్యాలిక్యులేటర్ అవుతాయి. అలాగే సమ్ మొబైల్స్ ఆర్ బుక్స్, సమ్ మొబైల్స్ అనేవి బుక్స్ కూడా అవుతాయి. సో కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఈ క్వశ్చన్కి ఏమవుతుందంటే ఆన్సరు బోత్ 1 and 2 conclusions follows the statement. Both 1 and 2 conclusions are follows the statements. Both 1 and 2 conclusions follows. Okay, next question చూద్దాం. ఈ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రీవియస్గా అడిగిన థర్డ్ క్వశ్చన్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్ అనమాట. ఏంటంటే డిఫరెంట్, సమ్ ఫుడ్ అంతా ఫుడ్తోనే రిలేటెడ్గా. చూడు, సమ్ ఫుడ్ ఆర్ స్వీట్ ఆర్ సోర్. సో దీనికి వెన్ డయాగ్రామ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ డయాగ్రామ్ వస్తుంది, ఎందుకంటే ఫుడ్తోనే రెండు రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు ఫుడ్ అనే డయాగ్రామ్ వెన్ డయాగ్రామ్ గీసామంటే సమ్ ఫుడ్ అనేది స్వీట్ అవుతుంది. అలాగే ఈ ఫుడ్లోనే సమ్ పార్ట్ వచ్చేసి సోర్ అవుతుంది. ఓకే, సమ్ ఫుడ్ ఈజ్ స్వీట్, సమ్ ఫుడ్ ఆర్ స్వీట్ ఆర్ అండ్ సమ్ ఫుడ్ ఆర్ సోర్. దీనికి స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఎలా ఫాలో అవుతాయో చూద్దాం. ఆల్ ఫుడ్ ఆర్ ఎయిదర్ స్వీట్ ఆర్ సోర్. ఇక్కడ చూడండి, ఆల్ ఫుడ్ మొత్తం ఫుడ్ స్వీట్ అవుతుంది లేదా సోర్ అవుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, ఫుడ్లో కొద్ది భాగమే స్వీట్ అవుతుంది, అందులోని ఫుడ్లో కొద్ది భాగమే సోర్ అవుతుంది. అంటే ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా, అది ఏమవుతుందో మనకి స్టేట్మెంట్లో అడగలేదు. కాబట్టి ఈ కన్క్లూజన్ అనేది స్టేట్మెంట్ ఫాలో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ సమ్ ఫుడ్ అని వస్తే ఇంకా ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ ఫుడ్ అడిగాడు కాబట్టి కన్క్లూజన్ 1 అనేది ఫాలో అవ్వదు. కన్క్లూజన్ 1 నాట్ ఫాలోస్ ది స్టేట్మెంట్. ఇప్పుడు స్టేట్మెంట్ కన్క్లూజన్ 2 వచ్చేసి సమ్ స్వీట్ ఆర్ సోర్ అన్నాడు. ఈ డయాగ్రామ్ పరంగా చూడండి, సమ్ స్వీట్ అనేది సోర్ అవుతుంది అంటున్నాడు. ఎలా చూడండి, అసలు పాసిబులే లేదు. అంతా మనకి ఫుడ్తో రిలేట్ అయ్యి ఉంది స్టేట్మెంట్లో. ఫుడ్ అనేది స్వీట్ అవుతుంది, సమ్ ఫుడ్ అనేది సోర్ అవుతుంది అన్నాడు. కానీ స్వీట్ అనేది సోర్ అవుతుందని మనకి స్టేట్మెంట్లో చెప్పలేదు. కాబట్టి కన్క్లూజన్ 2 కూడా ఫాలో అవ్వదు. దీని పరంగా మనము ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే నెయిదర్ 1 nor 2 ఫాలోస్. అంటే స్టేట్మెంట్ కన్క్లూజన్ 1 అలాగే కన్క్లూజన్ 2 ఈ రెండు అనేవి స్టేట్మెంట్ని ఫాలో అవ్వవు అంటున్నాడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. నెయిదర్ 1 nor 2 ఫాలోస్ ది స్టేట్మెంట్. ఈ రెండు కన్క్లూజన్స్ అనేవి స్టేట్మెంట్ని ఫాలో అవ్వవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్ నో ఫ్లవర్ ఈజ్ పాట్, అలాగే నో పాట్ ఈజ్ గార్డెన్. వీటికి వెన్ డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూద్దాం. నో ఫ్లవర్ ఈజ్ పాట్ అంటే పి. ఇప్పుడు నో పాట్ ఈజ్ గార్డెన్. నో పాట్, ఈ పాట్ అనేవి గార్డెన్ అవ్వదు అంటున్నాడు. ఈ క్వశ్చన్లో మనం సీరియస్గా అబ్జర్వ్ చేస్తే ఇంకో డయాగ్రామ్ కూడా గీయగలుగుతాం. ఎలా అంటే నో, ఇప్పుడు ఇది 1 అనమాట. నెక్స్ట్ వచ్చేసి నో ఫ్లవర్ ఈజ్ పాట్. నో ఫ్లవర్ అనేవి పాట్ అవ్వదు అంటున్నాడు. అలాగే పాట్ అనేది గార్డెన్ అవ్వదు అంటున్నాడు. సో దీనికి చూస్తే గార్డెన్ అంటే ఇట్లా గీయచ్చు. చూడండి, సాటిస్ఫై అవుతుంది స్టేట్మెంట్స్. నో ఫ్లవర్ ఈజ్ పాట్, అలాగే నో పాట్ ఈజ్ గార్డెన్. కానీ ఇక్కడ ఫ్లవర్కి గార్డెన్కి రిలేషన్ ఏమీ లేదనమాట.
ఓకే, కాబట్టి 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్గా గీయచ్చు. ఇప్పుడు కన్క్లూజన్స్ అనేవి ఫాలో అవుతాయో లేదో చూద్దాము. నో ఫ్లవర్ ఈజ్ గార్డెన్, ఇట్లా చూడండి, ఇక్కడ నో ఫ్లవర్, ఇక్కడ ఫ్లవర్ అనేవి గార్డెన్ అవ్వదు అంటున్నాడు కన్క్లూజన్ 1లో. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది సాటిస్ఫై అవ్వదు కదా, కాబట్టి కన్క్లూజన్ 1 అనేది ఫాలో అవ్వదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆల్ గార్డెన్స్ ఆర్ పార్ట్స్ అంటున్నాడు. ఇక్కడ నో పార్ట్ ఈస్ గార్డెన్ అయితే అన్ని గార్డెన్ పార్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఎలా పాసిబుల్ అవుతుంది చూడండి, అసలు పార్ట్కి గార్డెన్కి అవ్వవు అంటుంటే మళ్ళీ అన్ని గార్డెన్ పార్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఈ వెన్ డయాగ్రామ్స్ బట్టి ఈ స్టేట్మెంట్స్ ఫాలో అవుతాయా కన్క్లూజన్ అనేది చూడండి. పార్ట్స్ గార్డెన్స్కు అవ్వవు అంటున్నాడు, ఇక్కడ అవుతాయి అంటున్నాడు, ఇక్కడ చూడండి అవ్వదు. సో నెంబర్ 1 అండ్ 2 కన్క్లూజన్స్ ఫాలో అవ్వవు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్. ఈ 2 కన్క్లూజన్స్ అనేవి స్టేట్మెంట్ని ఫాలో అవ్వవు. ఆన్సర్ ఓకే, ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్స్కి వెన్ డయాగ్రామ్ ఎలాగేలో చూద్దాం. స్టేట్మెంట్ వచ్చేసి నో గర్ల్ ఈజ్ ఏ ప్యారెట్. చూడండి, గర్ల్, నో గర్ల్ ఈజ్ ఏ ప్యారెట్ అంటున్నాడు. గర్ల్ అనేవారు ప్యారెట్ అవ్వరు. ఓకే, సౌమ్య ఈజ్ ఏ గర్ల్. చూడండి, సౌమ్య, ఎస్ అంటే సౌమ్య, సౌమ్య ఈజ్ ఏ గర్ల్ అవుతుంది కదా. ఈ డయాగ్రామ్ పరంగా చూడండి, సౌమ్య ఈజ్ ఏ గర్ల్, నో గర్ల్ ఈజ్ ప్యారెట్. ఇప్పుడు కన్క్లూజన్స్ ఫాలో అవుతాయో లేదో స్టేట్మెంట్ని చూద్దాం. సౌమ్య ఈజ్ నాట్ ఏ ప్యారెట్. ఇప్పుడు సౌమ్య గర్ల్ అవుతుంది, అంటే గర్ల్ అనేది ప్యారెట్ అవ్వరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో సాటిస్ఫై అవుతుంది. కన్క్లూజన్ 1 వచ్చేసి స్టేట్మెంట్ని ఫాలో అవుతుంది. చూడండి, సౌమ్య ఈజ్ నాట్ ఏ ప్యారెట్, సౌమ్య ఈజ్ నాట్ ఏ ప్యారెట్, ఎందుకంటే సౌమ్య అమ్మాయి కదా, అమ్మాయి అనేవారు ప్యారెట్ అవ్వరు అంటున్నాడు. సో కన్క్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 2 చూద్దాం. ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ సౌమ్య. ఇక్కడ చూడండి, సౌమ్య ఈజ్ ఏ గర్ల్, కానీ ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ సౌమ్య. ఈ కన్క్లూజన్కి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. ఈ కన్క్లూజన్కి వెన్ డయాగ్రామ్ వచ్చేసి ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ సౌమ్య, ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ సౌమ్య అంటే ఇలా. స్టేట్మెంట్కి డయాగ్రామ్, వెన్ డయాగ్రామ్కి, కన్క్లూజన్ వెన్ డయాగ్రామ్కి ఏమన్నా పోలిక ఉందా? అస్సలు లేదు. చూడండి, ఇక్కడ సౌమ్య అనే అమ్మాయి గర్ల్ అవుతుంది అన్నాడు, కన్క్లూజన్ వచ్చేసి ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ సౌమ్య అంటున్నాడు. దీనికి ఇలా రాస్తామంటే ఇలా ఏమన్నా పోలిక వస్తుందా? ఎస్కి జీకి రిలేటెడ్గా రాదు కదా. కాబట్టి కన్క్లూజన్ 2 అనేది ఫాలో అవ్వదు. ఇక్కడ ఏం ఫాలో అవుతుంది? ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. కన్క్లూజన్ డయాగ్రామ్కి స్టేట్మెంట్ యొక్క వెన్ డయాగ్రామ్కి అసలు పోలిక లేదు, కాబట్టి కన్క్లూజన్ 2 నెవర్ ఫాలోస్. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ది స్టేట్మెంట్. ఓకే, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ది స్టేట్మెంట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.